హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి మిస్టరీ కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సత్యతిల్ సంభవిచెత్తు. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక వ్యక్తి ఇంటి గేటు దగ్గర నిలబడి చేతిలో లాటరీ టికెట్ పట్టుకుని న్యూస్ పేపర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. చాలా సేపటి తర్వాత న్యూస్ పేపర్ వేసే వ్యక్తి అక్కడికి రావడంతో ఈ లాటరీ టికెట్ పట్టుకున్న వ్యక్తి వెంటనే ఆ న్యూస్ పేపర్ వేసే వ్యక్తిని చూసి, నీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, ఇంత లేట్ గా వస్తావా అని అంటూ ఉంటాడు. దానికి ఆ న్యూస్ పేపర్ వేసే వ్యక్తి సమాధానం చెప్తూ, ఈ కాలంలో కూడా లాటరీ టికెట్ నెంబర్ చూసుకోవడం కోసం న్యూస్ పేపర్ కోసం ఎదురు చూస్తున్నావా? అయినా నువ్వు ఉన్నటువంటి ఇంట్లోనే చాలా గుప్త నిధులు ఉన్నాయని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. అదేదో ఎతికి తీసుకుంటే నీ లైఫ్ అంతా కూడా సెటిల్ అయిపోతుంది కదా అని అంటూ ఉంటాడు. దానికి ఆ లాటరీ టికెట్ పట్టుకున్న వ్యక్తి వెంటనే న్యూస్ పేపర్ వేసే వ్యక్తిని చూసి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఆ విషయం నాకు తెలుసు అని తనని అక్కడి నుంచి పంపించేసి, తను వెంటనే న్యూస్ పేపర్ ను ఓపెన్ చేసి తన దగ్గర ఉన్నటువంటి లాటరీ టికెట్ నెంబర్ ఉందేమో అని చెక్ చేస్తాడు. కానీ ఆ పేపర్ లో మాత్రం తన దగ్గర ఉన్నటువంటి లాటరీ టికెట్ నెంబర్ లేకపోవడంతో కొంచెం డిసప్పాయింట్ అయినటువంటి ఆ వ్యక్తి, సరే పని ఉంది అని చెప్పి ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు. నిజానికి ఈ వ్యక్తి ఆ ఇంట్లో మంచానికే పరిమితమై ఉన్నటువంటి ఆ ఇంటి ఓనర్ దగ్గర కేర్ టేకర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ ఇంటి ఓనర్ కి సంబంధించినటువంటి బావిలోని పొడికి తీయడం కోసం నలుగురు వ్యక్తులు వచ్చి ఆ బావి మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ నలుగురు వ్యక్తులకి మాత్రం ఒకరంటే ఒకరికి పడకుండా ఉంటుంది, కానీ అయినప్పటికీ కలిసి అక్కడ ఏదో విధంగా కలిసి పని చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ ఇంటి ఓనర్ మంచానికే పరిమితమై ఉండడంతో తనకి ఇంజెక్షన్ వేయడం కోసం ఒక నర్సు అక్కడికి వచ్చి ఉంటుంది. అప్పుడు ఆ కేర్ టేకర్ నర్సు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నేను ఒకప్పుడు బాగానే బ్రతికాను, చాలా దానాలు కూడా చేశాను, ఇప్పుడే మా పరిస్థితి ఈ విధంగా అయిపోయింది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మంచానికే పరిమితమై ఉన్నటువంటి ఆ ఇంటి ఓనర్ మాట్లాడలేకపోవడంతో ఏదో సైగ చేస్తూ ఉంటాడు. అది గమనించినటువంటి కేర్ టేకర్ వెంటనే తన దగ్గరికి వెళ్ళి, నీకు జ్యూస్ ఇవ్వాలి అంతే కదా అంటూ జ్యూస్ తీసుకొచ్చి ఆ ఇంటి ఓనర్ నోట్లో పోస్తూ ఉంటాడు. అయితే ఆ ఇంటి ఓనర్ మాత్రం మనం చెప్పే విషయాల్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, నేను చెప్పే విషయాన్ని వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు అన్నట్లుగా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క బావిని నలుగురు వ్యక్తులు క్లీన్ చేస్తున్నారు అని చెప్పుకున్నాం కదా, ఆ బావిలో ఉన్నటువంటి మోటార్ పాడైపోయి ఉంటుంది. దాంతో ఆ నలుగురులో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతూ, ఈ మోటార్ చాలా పాత కాలుపుది, ఇందులో ఉన్నటువంటి స్పేర్ పార్ట్స్ తీసి అమ్మితే చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి, కాబట్టి ఈ మోటార్ నేను తీసుకుంటాను అని అంటూ ఉంటాడు. మరోపక్క ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద వ్యక్తిని చూసుకోవడం కోసం నర్సు వచ్చింది కదా, నర్సు వచ్చి తనకి ఇంజెక్షన్ చేసి అక్కడి నుంచి వెళుతూ ఉన్న సమయంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి అగస్త్య అనే యువకుడితో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఆ అగస్త్య కూడా నర్సుతో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. అంటే వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు. మరోపక్క ఆ బావిని క్లీన్ చేస్తున్నటువంటి నలుగురు వ్యక్తులు కూడా భోజనం సమయం అయ్యింది అని చెప్పి పనిని ఆపేస్తారు. అప్పుడు ఒక వ్యక్తి వెంటనే మిగతా వాళ్ళని చూసి, మీరు మీకేం కావాలన్నా భోజనం తెచ్చుకోండి, నాకు మాత్రం పరోటానే తీసుకురండి అని చెప్తాడు. కొంతసేపటి తర్వాత ఫుడ్ తీసుకురావడం కోసం వెళ్ళినటువంటి వ్యక్తి మాత్రం పరోటా తీసుకురామని చెప్పినటువంటి వ్యక్తికి కూడా అన్నమే తీసుకుని వస్తాడు. దాంతో ఆ వ్యక్తి చాలా కోపంగా ఆ ఫుడ్ తీసుకువచ్చినటువంటి వ్యక్తిని చూసి మాట్లాడుతూ, నేను చాలా పర్టికులర్ గా నాకు పరోటా మాత్రమే కావాలని చెప్పాను, కానీ నువ్వు మాత్రం నాకు అన్నమే తీసుకుని వచ్చావు, నాకు పరోటానే కావాలి అని చెప్పి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మిగిలిన ముగ్గురు కూడా వాళ్ళు తీసినటువంటి మట్టి మొత్తాన్ని కూడా ఒక దగ్గర తీసుకుని వెళ్లి పోస్తూ ఉంటారు. అప్పుడే సడన్ గా ఒక సౌండ్ వినిపించడంతో వెంటనే సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో అని చెక్ చేయగా అక్కడ ఒక కుండ ఉంటుంది. దాన్ని వెంటనే వాళ్ళు క్లీన్ చేస్తారు. అదేదో లంకి బిందులాగా వాళ్ళకి అనిపించడంతో అప్పుడే వాళ్ళకి ఒక విషయం గుర్తుకొస్తుంది, ఈ ఏరియాలో చాలా గుప్త నిధులు ఉన్నాయని అందరూ అనుకుంటూ ఉంటారు కదా, ఖచ్చితంగా మనకి ఏదో గుప్త నిధి ఉన్నటువంటి ఈ కుండ దొరికింది, దీని లోపల చాలా బంగారమే ఉండి ఉంటుంది. పరోటా లేదని చెప్పి వెళ్ళిపోయాడు కదా, వాడి గురించి పక్కన పెట్టేసి మన ముగ్గురం కూడా దీని సమానం పంచుకుందాం అని అంటూ ఉంటారు. అదే సమయంలో ఒక వయసైనటువంటి వ్యక్తి వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉండగా వాళ్ళు వెంటనే మాకు పనుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తూ ఉంటారు. అయినప్పటికీ ఆ ముసలి వ్యక్తి మాత్రం, నాకు పని లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే నాకు మీరు మందు తీసిస్తే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు. దాంతో వాళ్ళు వెంటనే ఆ ముసలి వ్యక్తిని చూసి, ఖచ్చితంగా ఈ రోజు పని అయిపోయిన తర్వాత నీకు మందు తీసిస్తామని చెప్పి ఆ ముసలి వ్యక్తిని అక్కడి నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత ఆ ముగ్గురు వ్యక్తులు కూడా మనం ఇక్కడి నుంచి ఈ కుండను తీసుకుని వెళ్తే అందరూ కూడా చూసేస్తారు, కాబట్టి దీన్ని ఇక్కడ ఎవరికీ తెలియకుండా దాచిపెట్టారు. రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చి ఎవరికీ తెలియకుండా ఈ కుండని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోదామని వాళ్ళకు దొరికినటువంటి ఆ కుండని అక్కడ ఎవరికీ తెలియకుండా పాతి పెట్టేస్తారు. కట్ చేస్తే ఆ ఇంట్లో ఒక అగస్త్య అనే ఒక యువకుడు ఉన్నాడని చెప్పుకున్నాం కదా, ఆ అగస్త్య చాలా అప్పులు చేసి ఉండడంతో వాటిని ఎలా తీర్చాలి అని చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క అదే ప్రాంతంలో ఉన్నటువంటి ప్లంబర్ ని చూపించడం జరుగుతుంది. తను బారుకు వెళ్లి అక్కడ ఫుల్ గా మందు తాగి అక్కడ గొడవ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే బారు దగ్గరికి ఇంతకు ముందు బావిలో పూడికి తీసినటువంటి ఆ ముగ్గురు కూడా అక్కడ
అక్కడికి వెళ్తారు. ఎందుకంటే రాత్రి సమయంలో అక్కడికి వెళ్లి దాన్ని తీసుకురావాలంటే కొంచెం ధైర్యం ఉండాలి అని అక్కడ ముగ్గురు కూడా ప్రశాంతంగా మందు తాగడం కోసం వెళ్లి ఉంటారు. కానీ అక్కడ ప్లంబర్ గొడవ చేస్తూ ఉండడంతో ఈ ముగ్గురులో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రం మనం ప్రశాంతంగా మందు తాగడం కోసం ఇక్కడికి వచ్చాం, ఇక్కడేంటి ఇటు గొడవ చేస్తున్నాడు అని ఈ ముగ్గురులో ఉన్నటువంటి ఒక వ్యక్తి వెంటనే ప్లంబర్ దగ్గరికి వెళ్లి తనను కొడుతూ ఉంటాడు. దాంతో వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. దాంతో మిగిలిన ఇద్దరు కూడా మనకు పని ఉంది, అనవసరంగా గొడవ ఎందుకు అని ఆ మూడో వ్యక్తి దగ్గరికి వెళ్లి తనని వెంటనే అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతారు. మరోపక్క బార్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ గొడవ స్టార్ట్ చేసింది నువ్వే అంటూ ఆ ప్లంబర్ ని కొడుతూ ఉంటారు. ఇక్కడ మనకు నర్సు ఫ్యామిలీని కూడా చూపించడం జరుగుతుంది. నర్సు వాళ్ళ నానమ్మ కూడా మంచానికే పరిమితం అయిపోయి ఉంటుంది. అయితే ఆ నర్సు వాళ్ళ ఫాదర్ మాత్రం ఎటువంటి పని చేయకుండా ఎప్పుడూ మద్యానికి బానిస అయిపోయి మద్యం తాగుతూ ఉండి ఉంటాడు. అంటే ఈ నర్సు కూడా చాలా ఇబ్బందుల్ని అనుభవిస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ ముగ్గురు వ్యక్తులు కూడా వాళ్ళు దాచిపెట్టినటువంటి ఆ కుండను తీసుకురావడం కోసం అక్కడికి వెళ్లి అక్కడంతా కూడా వెతుకుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అగస్త్య అక్కడ రావడంతో వీళ్ళు వెంటనే అగస్త్యాన్ని చూసి పొద్దున మేము ఇక్కడ క్లీన్ చేసే సమయంలో మా వస్తువులు కొన్ని ఇక్కడ మర్చిపోయామని చెప్పి కవర్ చేసి అగస్త్యాన్ని అక్కడి నుంచి పంపించేస్తారు. సరిగ్గా అదే సమయంలో ఆ ముగ్గురులో ఒక వ్యక్తి నాకు బాత్రూమ్ వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి పక్కకి వెళ్ళగా మిగిలి ఉన్న ఇద్దరులో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఇప్పుడు బాత్రూమ్ కి వెళ్ళినటువంటి వాడికి ఎటువంటి ఫ్యామిలీ లేదు, వాడికి ఎందుకు ఇందులో సమానమైనటువంటి వాటా ఇవ్వాలి, వాడిని ఏదో విధంగా సైడ్ చేద్దాం, మనం ఇద్దరం మాత్రమే ఇందులో వాటా సగం సగం పంచుకుందాం అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఫ్యామిలీ లేనటువంటి వ్యక్తి అక్కడికి రావడంతో మిగతా ఇద్దరు కూడా అతన్ని చూసి మనం ఆ కుండని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి అంటే మనకి ఇంకా ఎక్కువ ధైర్యం కావాలి, నువ్వు వెంటనే వెళ్ళి మందు తీసుకురా అని చెప్పి తనని అక్కడి నుంచి పంపించేస్తారు. దాంతో తను వెంటనే అక్కడి నుంచి వెళ్ళి మందు తీసుకుని రాగా అందరూ కూడా అక్కడ మందు తాగుతారు. ఆ తర్వాత నీళ్లు కావాలి అని చెప్పి ఆ ఫ్యామిలీ లేనటువంటి వ్యక్తిని బావి లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకురా అని చెప్పి పంపిస్తారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ లేనటువంటి వ్యక్తి నీళ్ల కోసం బావి దగ్గరికి వెళ్ళినప్పుడు తన నీళ్ళల్లో తోసి చంపేయాలి అని ప్లాన్ చేసుకుంటారు. తర్వాత ఆ వ్యక్తి నీళ్ల కోసం బావి దగ్గరికి వెళుతూ ఉన్న సమయంలో మిగతా ఇద్దరు కూడా సడన్ గా కింద పడిపోతారు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఫ్యామిలీ లేనటువంటి వ్యక్తి ముందుగానే ఒక ప్లాన్ చేసుకుంటాడు, నాకు ఎలాగ ఫ్యామిలీ లేదు, నాకు ఫ్యామిలీ లేదు కదా అని చెప్పి వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుని నాకు వాటా ఇవ్వకపోవచ్చు అని వీళ్ళని ఎలాగైనా మనం సైడ్ చెయ్యాలి అని చెప్పి తన మందు తీసుకువచ్చే సమయంలోనే మందులోనే మత్తు పదార్థం కలిపేసి ఉంటాడు. దాంతో ఆ మందు తాగినటువంటి ఆ ఇద్దరు కూడా అక్కడికక్కడే మత్తెక్కి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ లేని వ్యక్తి వెంటనే ఆ కుండను ఓపెన్ చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు, కానీ అది మాత్రం ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. అలా అతను ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండగా పొరపాటున ఆ కుండ కింద పడిపోవడంతో ఒక్కసారిగా ఒక ఫ్లాష్ లైట్ లాగా వస్తుంది. అప్పుడే ఒక చక్రవర్తి గెటప్ లో ఉన్నటువంటి వ్యక్తి ఈ ఫ్యామిలీ లేనటువంటి వ్యక్తి దగ్గరకు వస్తూ ఉండడంతో అతన్ని చూసినటువంటి ఈ ఫ్యామిలీ లేనటువంటి వ్యక్తి ఒక్కసారిగా భయపడిపోతూ కళ్ళు తిరిగి అక్కడికక్కడే కింద పడిపోతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ పడిపోయి ఉండడంతో పోలీసులు వెంటనే వీళ్ళని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. పోలీస్ ఇన్స్పెక్టర్ వెంటనే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ని చూసి ఏమిటి సమస్య అని అడుగుతూ ఉంటాడు. డాక్టర్ సమాధానం చెప్తూ వీళ్ళు ఇంకా మత్తులోనే ఉన్నారు, కొంతసేపటి తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం మొదలు పెడతాను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ఫ్యామిలీ లేనటువంటి వ్యక్తి చక్రవర్తి రూపాన్ని చూశాడు కదా, ఆ వ్యక్తికి కిటికీ దగ్గరికి ఆ చక్రవర్తి వచ్చి తనను చూస్తున్నట్లుగా తనకు అనిపిస్తుంది. దాంతో ఆ వ్యక్తి వెంటనే దెయ్యం నన్ను చంపడం కోసం వస్తుంది, నన్నేమీ చెయ్యొద్దు అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాన్ని చూసినటువంటి ఇన్స్పెక్టర్ కి వీళ్ళేదో తప్పు చేసినట్లుగా ఉన్నారు అని వెంటనే పోలీసుల్ని చూసి మీరు వెంటనే వీళ్ళు నిన్నంతా ఏం పని చేశారు మొత్తం కూడా ఎంక్వైరీ చెయ్యండి అని అంటూ ఉంటాడు. దాని గురించి ఎంక్వైరీ చేసినటువంటి పోలీసులకి వీళ్ళు బారుకి వెళ్ళడం, అక్కడ గొడవ పడడం, అదేవిధంగా వీళ్ళని ఒక బ్లాక్ కలర్ కారు కూడా ఫాలో అయినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. దాంతో ఆ కారు ఎవరిదో కనుక్కుని ఆ వ్యక్తిని కూడా తీసుకువచ్చి ఎంక్వైరీ చేయగా ఇక్కడ ఒక విషయం రివీల్ అవుతుంది. నిజానికి వాళ్ళను ఫాలో అయినటువంటి ఆ వ్యక్తి మరెవరో కాదు, ఆ మూడో వ్యక్తికి చక్రవర్తి గెటప్ లో ఒక వ్యక్తి కనిపించాడు కదా, ఆ వ్యక్తి తనను ఫాలో అయి ఉంటాడు. నిజానికి ఆ రోజు రాత్రి ఫ్యామిలీ లేనటువంటి వ్యక్తికి అనవసరంగా ఎందుకు ఈ బంగారంలో వాటా ఇవ్వాలి అని చెప్పి ఇద్దరు వ్యక్తులు ప్లాన్ చేశారు కదా, వాళ్ళిద్దరూ కూడా ఒక పని చేద్దాం, నేను ఆ ఫ్యామిలీ లేనటువంటి వ్యక్తిని బావిలోకి తోసేస్తాను, నువ్వు అతనికి దానం ఇచ్చి బయటికి లాగుతూ ఉండు, ఈ గ్యాప్ లో నేను కుండను పగలగొట్టి అందులో ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా దాచేస్తాను, అతనికి మాత్రం అందులో ఏమీ లేదని చెప్దాం, తర్వాత ఆ బంగారం అంతా కూడా మనం ఇద్దరం పంచుకుందామని ప్లాన్ చేసి ఉండి ఉంటారు. ఇదంతా కూడా వాళ్ళని ఫాలో అయినటువంటి ఆ బ్లాక్ కలర్ కారు దగ్గరే వచ్చి మాట్లాడుతూ ఉండి ఉంటారు. అయితే ఆ సమయంలో ఆ కారు లోపల ఉన్నటువంటి చక్రవర్తి గెటప్ లో ఉన్నటువంటి వ్యక్తి అదంతా కూడా వింటూ ఉంటాడు. అలా జరిగిందంతా కూడా చక్రవర్తి గెటప్ లో ఉన్నటువంటి వ్యక్తి పోలీసులకు చెప్తూ ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మూడో వ్యక్తిని మోసం చేయాలనుకున్నారు, కానీ చాలా తెలివిగా మూడో వ్యక్తి ఆ ఇద్దరిని కూడా మోసం చేశాడు అని చెప్పడంతో అప్పుడు పోలీసులకి అంటే ఆ గుప్త నిధి ఉన్నటువంటి కుండ మూడో వ్యక్తి అదే ఫ్యామిలీ లేనటువంటి వ్యక్తి దగ్గరే
దగ్గరే ఉన్నట్లుగా ఉంది అని పోలీసులు వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి భయపెడుతూ నిజం చెప్పు, ఆ గుప్త నిధి ఉన్నటువంటి కుండ ఎక్కడ ఉందో చెప్పు అంటూ బెదిరిస్తూ ఉంటారు. ఆ తర్వాత పోలీసులు పురావస్తు శాఖ వాళ్ళందరూ కూడా అక్కడికి రావడంతో ఆ మూడో వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఆ కుండను పగలగొట్టి చూడగా అందులో ఎటువంటి నిధి నిక్షేపాలు లేకుండా కేవలం రాళ్ళు రప్పలో కొన్ని గ్రంథాలు మాత్రమే ఉంటాయి. ఆ గ్రంథాలు కూడా టిప్పు సుల్తాన్ కాలం నాటివి కావడంతో ఆ గ్రంథాల్లో ఏం రాసి ఉందో తెలుసుకోవడం కోసం వాటిని వెంటనే ల్యాబ్ కి పంపిస్తారు. వాళ్ళు ఇంత కష్టపడి దొంగతనం చేసినటువంటి ఆ కుండలో ఎటువంటి నిధి లేదు అని తెలుసుకున్నటువంటి ఆ ముగ్గురు చాలా షాక్ అవుతూ ఉంటారు. మరోపక్క అగస్త్య మరియు నర్సు ఇద్దరు కూడా చాలా డీప్ గా ప్రేమించుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటారు. అదే సమయంలో అగస్త్య దగ్గరికి తన అక్కయ్య వచ్చి మాట్లాడుతూ నీకు చాలా అప్పులు ఉన్నాయన్న విషయం నాకు తెలుసు, కానీ మన నానమ్మ దగ్గర చాలా బంగారం ఉండేదంట, ఆ బంగారం మొత్తం కూడా కరిగించి ఎక్కడో ఈ ఇంట్లోనే దాచిపెట్టిందంట. సో ఆ గుప్త నది ఎక్కడ ఉందో కనుక్కుంటే మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, దాంట్లో నాకు కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ వీటి మీద అంతగా నమ్మకం లేనటువంటి అగస్త్య మాత్రం నిజంగానే ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయా లేవా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ఇంట్లో కేర్ టేకర్ గా వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి వెంటనే అగస్త్య దగ్గరికి వచ్చి మాట్లాడుతూ బాబు ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయో లేవో ఆ విషయం పక్కన పెట్టు, అనవసరంగా ఈ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయన్న ఉద్దేశంతో ఇంటిని మాత్రం నాశనం చేయకు, ఈ ఇంట్లో మంచానికి పరిమితం ఉన్నటువంటి మీ తాతయ్య ఉన్నాడు, ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. అయితే నీకు అప్పులు ఉన్నాయన్న విషయం నాకు బాగా తెలుసు, కానీ నాకు కొంచెం పొలం ఉంది, దాన్ని అమ్మి డబ్బులు ఇస్తాను, నీ అప్పులు తీర్చుకొని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క నర్సుని ఒక వ్యక్తి వన్ సైడ్ గా ప్రేమిస్తూ ఉంటాడు. తను వెంటనే నర్సు ఫాదర్ దగ్గరికి వెళ్ళి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చెయ్యండి అంటూ తన ఫాదర్ దగ్గర మాట్లాడుతూ ఆ నర్సు వాళ్ళ ఫాదర్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు మందు ఇప్పిస్తూ తనని కాకా పడుతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి నర్సు వెంటనే వేడి వేడి నీళ్లు తీసుకువచ్చి ఆ వ్యక్తి మొహాన కొట్టి మరోసారి నువ్వు మా ఇంటికి వచ్చావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది. ఆ తర్వాత మనకి ఇంతకుముందు ప్లంబర్ ని చూపించాడు కదా, తను అగస్త్య ఇంట్లో ఏదో ఒక పైప్ లైన్ బాగు చేయడం కోసం అక్కడికి వచ్చి అక్కడ తవ్వుతూ ఉంటాడు. అయితే ఇది మొత్తం చూస్తున్నటువంటి ఆ ఇంటి ఓనర్ చాలా గట్టిగా మూలుగుతూ ఉంటాడు. అయితే దీన్ని చూసినటువంటి కేర్ టేకర్ వెంటనే తన దగ్గరికి వెళ్ళి ఏంటి ఇప్పుడు నీకు నిమ్మరసం కావాలి కదా అంటూ నిమ్మరసం తీసుకొచ్చి తనకి ఇస్తూ ఉంటాడు. కానీ ఆ ముసలి వ్యక్తి మాత్రం అక్కడ ప్లంబర్ తవ్వడం తనకి ఇష్టం లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ దాన్ని మాత్రం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కూడా అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. అక్కడ ప్లంబర్ తవ్వుతూ ఉన్న సమయంలో తనకు కూడా మరొక కుండ అక్కడ దొరుకుతుంది. దాన్ని చూసినటువంటి ప్లంబర్ బహుశా దీంట్లో గుప్త నిధులు ఉన్నాయేమో, ఇది ఎవరికీ తెలియకుండా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు. అయితే అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి చెట్టుకి చాలా పళ్ళు కింద పడిపోయి ఉండడంతో ఆ ప్లంబర్ వెంటనే కేర్ టేకర్ ని చూసి మీరేమి అనుకోకపోతే నేను ఈ పళ్ళన్నీ కూడా తీసుకుని వెళ్ళొచ్చానంటాడు. దానికి కేర్ టేకర్ కూడా అలాగే తీసుకుని వెళ్ళు అని చెప్పడంతో ఆ ప్లంబర్ పళ్ళు తీసుకుని వెళ్తున్నట్లుగా పళ్ళ మధ్యలో తనకు దొరికినటువంటి కుండను పెట్టేసి అక్కడి నుంచి వాటన్నిటిని కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఆ కేర్ టేకర్ తన దగ్గరికి వచ్చి ఆగు, పని చేసేవు, డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోతావా అంటూ తన దగ్గరికి వస్తూ ఉంటాడు. అలా కేర్ టేకర్ ప్లంబర్ దగ్గరకు వస్తూ ఉండడంతో నా దగ్గర ఆ కుండ దొరికిన విషయం తనకు తెలిసిపోయిందేమో అని ప్లంబర్ చాలా భయపడిపోతూ ఉంటాడు. కానీ ఆ కేర్ టేకర్ మాత్రం దగ్గరికి వచ్చి డబ్బులు ఇవ్వడంతో ఆ ప్లంబర్ వెంటనే అమ్మయ్య బ్రతికిపోయామని చెప్పి కేర్ టేకర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అగస్త్య కేర్ టేకర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ నువ్వు నాకు సహాయం చేయడం కోసం నీ భూమిని కూడా అమ్మడానికి ప్రయత్నం చేసావు కదా, దానికి మాత్రం నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి, కానీ నువ్వు ఆ స్థలాలు ఏవి కూడా అమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి ప్రమాదంలో చనిపోయాడు కాబట్టి అప్పు తిరిగి ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు, నువ్వు ఎటువంటి టెన్షన్ పడకు, ఈ ఇంటిని మరియు తాతయ్యని మాత్రం జాగ్రత్తగా చూసుకో అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో గుప్త నిధులు ఉన్నటువంటి కుండని ఆ ప్లంబర్ తీసుకుని వెళుతూ ఉండగా ఇంతకుముందు ముగ్గురికి కుండ దొరికింది కదా, ఆ ముగ్గురు కూడా ప్లంబర్ కి ఫోన్ చేసి మా దగ్గర ఒక పాత మోటార్ ఉంది, దాన్ని బాగు చేయాలి రావాలి అని పిలవడంతో ఆ ప్లంబర్ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఓల్డ్ మోటార్ ని కూడా బాగు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఆ ముగ్గురిని చూసి మీ ముగ్గురిని నేను ఎక్కడో చూశాను అని చెప్పి ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పుడే తనకు సడన్గా గుర్తుకు వస్తుంది, మీరే కదా ఆ రోజు నాతో బార్లో గొడవ పడింది, ఆ రోజు మీరు కొట్టడమే కాదు ఆ రోజు బార్లో ఉన్న చాలా మంది నన్ను కొట్టారు అని చెప్పి ఈ ముగ్గురిని కూడా చాలా తీవ్రంగా కొడతాడు. అలా వాళ్ళందరినీ కొట్టేసి వెంటనే తన బైక్ తీసుకుని గుప్త నిధులు ఉన్నాయనుకున్నటువంటి కుండను కూడా తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళిపోయి ఇంట్లో ఉన్నటువంటి తన వైఫ్ ని చూసినటువంటి ఆ వ్యక్తి ఇందులో చాలా గుప్త నిధులు ఉన్నాయి, వెంటనే దీన్ని ఓపెన్ చెయ్యి అని అంటాడు. దాంతో ఆ ప్లంబర్ వైఫ్ వెంటనే ఆ కుండను ఓపెన్ చేసి చూడగా ఒక్కసారిగా తను షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే దాంట్లో ఎటువంటి గుప్త నిధులు ఉండవు, కేవలం పాత మోటార్ కి సంబంధించినటువంటి కొన్ని పార్ట్స్ మాత్రమే అందులో ఉండి ఉంటాయి. దాంతో ఆ ప్లంబర్ అసలు దీంట్లోకి పాత మోటార్ కి సంబంధించినటువంటి పార్ట్స్ ఎలా వచ్చి ఉంటాయని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తనకి నేను ఆ ముగ్గురితో కూడా గొడవ పడుతూ ఉన్న సమయంలో నా బైక్ కింద పడిపోయింది, అప్పుడే గుప్త నిధులు ఉన్నటువంటి ఆ కుండ పక్కకి వెళ్ళిపోయినట్లుగా ఉంది, నేను గుప్త నిధులు ఉన్నాయనుకున్నటువంటి కుండ ఉంది అనుకుని ఆ పాత మోటార్ కి సంబంధించినటువంటి పార్ట్స్ ఉన్నటువంటి సంచిని ఇక్కడికి తీసుకొచ్చినట్లుగా ఉన్నాను అర్థం చేసుకుంటాడు.
దాంతో ఇంతకు ముందు చక్రవర్తి గెటప్ లో ఒక వ్యక్తిని చూపించారు కదా, ఆ వ్యక్తి ఈ ప్లంబర్ కి చుట్టాలు కావడంతో తన దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా చెప్పడంతో వాళ్ళు వెంటనే కారు వేసుకుని ఎక్కడైతే ఈ ప్లంబర్ ఆ ముగ్గురుతో గొడవ పడ్డాడో ఆ ప్లేస్ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటారు. మరోపక్క ఈ ప్లంబర్ చేతిలో దెబ్బలు తిన్నటువంటి ఆ ముగ్గురు కూడా పైకి లేచి అటు ఇటు తిరుగుతున్న సమయంలో వాళ్ళకి ఆ గుప్త నిధులు ఉన్నటువంటి కుండ కనిపిస్తుంది. దాంతో వాళ్ళు వెంటనే ఆ కుండని తీసుకుని, ఇంతకు ముందు మనకు దొరికినటువంటి కుండలో ఏమీ లేవు, ఈసారి ఖచ్చితంగా కుండలో బంగారం ఉంటుంది, అది మొత్తం మనమే తీసుకోవాలి అని చెప్పి ఒక సుత్తి తీసుకొచ్చి ఆ కుండను పగలగొడుతూ ఉంటారు. మరోపక్క ప్లంబర్ మరియు చక్రవర్తి గెటప్ లో ఉన్నటువంటి ఆ ఇద్దరు కూడా ఈ ముగ్గురు దగ్గరికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కుండలో ఏం ఉన్నాయి అన్న విషయం ఇక్కడ చూపించకుండానే మూవీని ఇక్కడతో ముగిస్తారు. అంటే ఆ కుండలో గుప్త నిధులు ఉన్నాయా లేవో తెలుసుకోవాలి అంటే సెకండ్ పార్ట్ చూడాల్సింది అన్నట్లుగా చూపించి సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చి మూవీని అక్కడతో ముగిస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.